మరో కార్యక్రమం ఉంది. మీరు చూశారు ఈ వారం రోజుల నుంచి, ఈ 10 రోజుల నుంచి. మరి 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రానికి రాజధాని లేని టైంలో అమరావతిని పెద్దలందరూ, దేశంలో ఉన్న పెద్దలందరూ కూడా రాజధాని ఎక్కడ ఉండాలో దాని మీద పెడితే బౌద్ధుల కాలం నుంచి కూడా చాలా గొప్ప ప్రాంతం అని చెప్పి అమరావతిని అమరేశ్వరుడు పరిపాలించిన ఆ ప్రాంతాన్ని 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ లో నారా చంద్రబాబు నాయుడు గారిని నమ్మి, నాయకత్వం నమ్మి ఈ రాష్ట్ర పేదలు 5 కోట్ల మంది కోసం ఆ రోజు రాజధానికి వాళ్ళు త్యాగం చేశారు. ఆ త్యాగం ప్రకారంగా అక్కడ ఒక ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అక్కడ మరి భూమి పూజ చేయడం, అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చే టైంలో 2019-24 మయాన్ని మరి ఇప్పుడు మావిగన్న అధ్యక్షుడట, వైసీపీ అధ్యక్షుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పేరు పెట్టాడు. ఆయన ఆ రాజధాని ప్రాంతాన్ని చాలా దుర్మార్గంగా రైతుల మీద కానీ అప్పుడు చేసిన కార్యక్రమాలు కూడా ఎన్నో దుర్మార్గాలు చేశాడు. దాన్ని సరిచేయడం కోసం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయకత్వంలో శాసనసభలో మరి తీర్మానం చేసి ఆగ్రహంగా ఆ తీర్మానంలో మరి ఇక్కడ మన శాసనసభ అన్ని వారు కూడా పాల్గొంటాం. ఆయనకి తప్పట్లో ధన్యవాదాలు తెలియజేసి మేము తెలియజేస్తున్నాం. దాని తర్వాత ఉభయ సభలో కేంద్ర మంత్రి శ్రీనివాసరావు గారు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన భాగస్వామ్యంగా అందరూ పాల్గొన్నారు. మన ప్రాంతం నుంచి అమరావతి రాజధాని మద్దతుగా 3 నాయకులు పాల్గొన్న మనందరికీ ఆనందంగా విషయాన్ని మీ అందరూ తెలియజేస్తున్నాం. అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఈ రోజు దేశంలో అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటే ప్రపంచ ప్రఖ్యాతి, దేశంలోని గొప్ప రాజధానిగా తయారవడానికి ఇలా దేశంలో నాయకులు సుమారుగా దేశంలో ఉన్న వైసీపీ పార్టీ తప్ప అన్ని పార్టీలు కూడా పార్లమెంట్ లో మద్దతు తెలిసిందంటే అది నారా చంద్రబాబు నాయుడు గొప్పగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద, దేశంలో ప్రజలందరికీ కూడా అంత గొప్ప నమ్మకం ఉంది. రాబోయే రోజుల్లో కూడా అమరావతి రాజధానిగా గొప్ప రాజధాని అవుతుంది. అలాగే మన అందరికి గౌరవం ఉంటుంది. రాబోయే రోజులు అన్ని కార్యక్రమాలు భవిష్యత్ తరాలకి అమరావతి రాజధానిగా మన పిల్లలకు కానీ రాబోయే రోజు మన ప్రాంతాలకు కానీ ఒక గొప్ప మరి అభివృద్ధి, అలాగే ఉద్యోగాలు, ఉపాధి కల్పన అన్ని కూడా ఏర్పడతాయని సందర్భం తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని దేవాల మండల వ్యవసాయ అధికారుల ద్వారా మరి ఇక్కడ మరి అన్నదాత శుద్ధిభావ కార్యక్రమం, అలాగే రైతు కొనుగోలు ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మా అందరికీ అవకాశం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. జై హింద్.